గడువులోపే 2 లక్షల ఇండ్లు కట్టి చూపిస్తామంటున్నారు ఎంపీ కవిత. కేసీఆర్ మాట అంటే మాటేనని అంటున్నారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాలు, మిషన్ భగీరథ, పసుపు బోర్డుతో పాటు 4 లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ముందుకెళ్తున్నామంటున్న ఎంపీ కవితతో మా రిపోర్టర్ శివారెడ్డి ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ ఎంపీ కవిత గారితో ఉన్నాం. మేడం, రేపు మీరు పార్లమెంట్లో ఈ పసుపు బోర్డుకు సంబంధించి మీరు చాలా ప్రయత్నాలు చేశారు. ఇప్పటికే లాస్ట్ టైం పార్లమెంట్లో మాట్లాడిండ్రు, మళ్ళీ ఈ పార్లమెంట్లో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ పెడుతున్నారు. ఏం చెబుతున్నారు? ముఖ్యంగా ఎంపీగా పోటీ చేసేటప్పుడు నాకు నేనే ఒక మేనిఫెస్టో పెట్టుకున్నాను అనమాట. 20-25 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న నిజామాబాద్ రైల్వే లైన్ పూర్తి చేయాలని, అక్కడ పెద్ద సంఖ్యలో ఉండేటటువంటి పసుపు రైతులకు ఖచ్చితంగా బోర్డు తీసుకొచ్చి పసుపుకు మద్దతు ధర సాధించే దిశగా కృషి చేయాలని ఒకటి. మూడవది, మా జిల్లాలో సాగు మేము అధికారంలోకి వచ్చే కన్నా ముందు 2013 కన్నా ముందు 4 లక్షల ఎకరాలు ఉండే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా. దాన్ని పెంచి దాదాపుగా 10 లక్షలకు తీసుకెళ్ళాలి అన్నది ఇట్లాంటి కొన్ని గోల్స్ పెట్టుకొని ఇంటింటికి మంచినీరు ఇవ్వాలని ఇట్లాంటి కొన్ని గోల్స్ 4 అంశాలు ప్రకటించి నేను వెళ్ళడం జరిగింది. సో అందులో ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. రైల్వే లైన్ పూర్తయిపోయింది, ఈ మంత్ 25కే ఓపెనింగ్ ఉంది. అట్లానే పసుపు బోర్డుకి సంబంధించి పలు దఫాలుగా చర్చలు జరపడం జరిగింది. నేను కూడా ప్రత్యేకంగా కామర్స్ కమిటీలో ఉన్నాను మెంబర్గా, ఎందుకంటే ఆ పసుపు మీద మాట్లాడాలని. సో ఎంత చెప్పినా ప్రభుత్వానికి బోర్డు ఏర్పాటు చేయాల్సినటువంటి ప్రత్యేకత గురించి వాళ్ళు పాజిటివ్గా స్పందించడం లేదు. కాబట్టి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ పెడదామనే ఆలోచనతో పెట్టడం జరుగుతుంది. మీరు సెంట్రల్ విషయంలో బీజేపీకి రాష్ట్ర ప్రభుత్వం చాలా విషయాల్లో సహకరించింది. జీఎస్టీ కావచ్చు, పెద్ద నోట్ల రద్దు కావచ్చు, ఇలాంటి అంశాలు వాళ్ళకు అవసరమైన అన్ని అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ వస్తుంది. కానీ చాలా అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం రావాల్సిన సహాయం రావడం లేదని ఒక వాదన. ఇంకో పక్కనేమో ఈ మధ్య పార్లమెంట్లో కానీ ఇటు అసెంబ్లీలో కూడా ఈ 2 ప్లేసుల్లో కూడా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్, అంటే బీజేపీకి టీఆర్ఎస్ మధ్య చాలా దూరం పెరిగినట్టుగా కనిపిస్తుంది. ఎప్పుడూ దూరం లేదు, దగ్గర లేదు. ఎప్పుడైనా కూడా మేము ఒక కొత్త రాష్ట్రం ఏర్పడ్డటువంటి సందర్భంలో కేసీఆర్ గారి మీద చాలా బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఊరికే కొట్లాటలు పెట్టుకుని అరవింద్ కేజ్రీవాల్ లాగా ధర్నాలు చేసుకుంటూ పోతే రాష్ట్రానికి వచ్చేటటువంటి నిధులు రావు, రాష్ట్రంలో ప్రశాంతత ఉండదు అనేటటువంటి ఒక ఉద్దేశంతో కేసీఆర్ గారు మౌనం పాటిస్తూ ఎప్పటికప్పుడు కేంద్రంతో మేము సఖ్యంగా ఉన్నామనే సందేశం పంపించారు. ఎప్పుడు అరుణ్ జైట్లీ గారు ఫోన్ చేసి ఈ బిల్లు మీద సహకరించండి, ఆ బిల్లు మీద సహకరించండి అంటే అందులో ఏమైనా క్రిటికల్ అంశాలు మనకు నచ్చని 1-2 ఉంటే చెప్పి సహకరిస్తూ వచ్చినటువంటి ఈ సందర్భం. ఇప్పుడు కేవలము రాజకీయాల కోసం మాత్రమే రేపటి నాడు తెలంగాణలో ఏదో మనం పాగా వేయాలన్నటువంటి ఉద్దేశంతో బీజేపీ వాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉన్నది, ప్రజలకు కూడా అనిపిస్తుంది. అంటే జనరల్ ఫీలింగ్ ఒకటి. కానీ రాజకీయాలకు అతీతంగా పనిచేసేటటువంటి నాయకుడు మా నాయకుడు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి మా నుంచి రావాల్సిన సహకారం డెఫినెట్గా మేము ఇస్తాం. మనకు రావాల్సిన హక్కులు కొట్లాడైనా సాధించుకుంటాం. ఉదాహరణకి ఏం చూసినట్టయితే ముందుగా మనకు బడ్జెట్లో ఇస్తామని చెప్పారు, కానీ మనకి ఇవ్వకుండా గుజరాత్కి, జార్ఖండ్కి ఇచ్చినటువంటి సందర్భం. సో మళ్ళీ మేము కొట్లాడితే పార్లమెంట్లో అరుణ్ జైట్లీ గారు మళ్ళీ లేదు మీకు కూడా ఇస్తామని చెప్పారు. అంటే సరే, రాజకీయాలు ఎట్లున్నా సరే రాష్ట్ర అభివృద్ధి కోసం అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం చేయాల్సిన పని చేయాల్సిందే. అది చేయడానికి ఇక్కడ ఉండేటటువంటి బీజేపీ నాయకులు కూడా వారి పార్టీ మీద ఒత్తిడి పెట్టి తీసుకురావాలి. ఎందుకంటే అల్టిమేట్గా ఈ ప్రజలే రేపు ఇక్కడ నాయకులకు ఓట్లేసి గెలిపించేది కాబట్టి ఓట్లదే వాళ్ళ తాపత్రయం అయితే మాత్రం రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళు సహకరించాలి. వాళ్ళు పాటుపడ్డా పడకపోయినా తెలంగాణ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ యాజ్ అ పార్టీ పనిచేస్తూనే ఉంటుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు అయింది దాదాపు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో అనుకున్న స్థాయిలో నిర్మించలేదని ప్రతిపక్షాలు చెప్తూ వస్తున్నాయి. ఇప్పుడు కేసీఆర్ మొన్న ఒక ప్రకటన చేశారు, ఈ ఏడాది 2 ఏళ్లలో 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టకపోతే ఓట్లు అడగమని, ఇంతకుముందే నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగమన్నారు. అంటే ఈ కేసీఆర్ స్టేట్మెంట్తో ప్రతిపక్షాలు విధంగా ఆశ్చర్యం వ్యక్తం చేసినా ఇంకో పక్క సాధ్యమా అన్న అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నాయి. మీ కామెంట్? వాళ్ళ అనుమానాల్లోనే ఉంటే మాకు మంచిది. ఎందుకంటే కేసీఆర్ గారు ఏదైనా చెప్తే ఖచ్చితంగా చేస్తారనేటువంటి అనుమానం లేదు. వాటర్ గ్రిడ్కి సంబంధించినటువంటి పనులు చాలా జిల్లాల్లో చాలా వేగంగా జరుగుతున్నాయి. మా జిల్లాల్లో కూడా ఇప్పుడు December 30th కున్న టార్గెట్ అన్ని మేమందరం కూడా వెంటపడి చేయిస్తాను. మొన్న December 30th కున్న టార్గెట్లు కొన్ని ఫినిష్ అయినాయి. సో మేము టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ ప్రజలు దాదాపుగా 60 సంవత్సరాలు కోల్పోయినారు. ఆ 60 సంవత్సరాలు కోల్పోయిన వాటిని అన్నింటినీ ముందు మేము ఈ ముఖ్యమైన మౌలికమైనటువంటి అంశాలను సాధించుకుంటే, నీళ్లు కావచ్చు, కరెంటు కావచ్చు, పంటలకు సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించి మినిమం కార్యక్రమాలు మేము సాధించుకుంటే రేపు ఇంకా అభివృద్ధి పదంలో పోయేటటువంటి ఆస్కారం ఉంటుంది. సో వాటి మీద మేము ఒక ఫోకస్తో పనిచేస్తున్నాం. అందులో భాగంగానే 2 బెడ్రూమ్ల ఇల్లు అయినా కూడా డెఫినెట్గా అందులో ప్రాఫిట్ మార్జిన్ తక్కువ ఉంటుందని కాంట్రాక్టర్స్ రాలేదు. అది కూడా మేము ఓపెన్గా చెప్తూ వచ్చినాం, మేమేమి వేరే విధంగా చెప్పలేదు. సో ఇప్పుడు కేసీఆర్ గారు మేమందరం కూడా ప్రయత్నం చేస్తూ కాంట్రాక్టర్స్ అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు CSR చేస్తున్నాం అనుకోండి, సోషల్ వెల్ఫేర్కి పనిచేస్తున్నారు అనుకోండి, చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి చేపిస్తూ ఉన్నాం. మా నియోజకవర్గంలో ఉదాహరణకు చూసినట్టయితే ఒక 4000 ఇల్లులు కట్టడానికి కొంతమంది ముందుకు రావడం జరిగింది. అట్లానే జగిత్యాల్లో ఇంకా 5000 ఇళ్ళకు ముందుకు రావడం జరిగింది. సో ఎక్కడికక్కడ మేము ఇండివిజువల్గా పనిచేస్తున్నాం. కేసీఆర్ గారి స్థాయిలో వారు మానిటర్ చేసి పనిచేస్తూ ఉన్నారు. సో వారు చెప్పారు, డెఫినెట్గా సాధించే వరకు మేమందరం మా ప్రభుత్వం కూడా కృషి చేస్తాం.
అంటే మిషన్ భగీరథతో పాటు మిగతా ఈ వాటర్ ప్రాజెక్ట్స్లో బాగా అవినీతి పెరిగిపోయింది. నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ కూడా అదే. మిషన్ భగీరథలో దాదాపు 40% ఫండ్స్ మొత్తం కూడా డెలివరీ అయిపోతున్నాయి వేరే కాంట్రాక్టర్లకు కావచ్చు, రాజకీయ నేతలకు కావచ్చు. ఇలాంటి చర్చ జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆరోపణ చేసింది. అంటే కోమటిరెడ్డి గారు బేసిక్గా కాంట్రాక్టర్ కదా, సో ఆయన ఆలోచన ఎంతసేపు కమిషన్ల మీద ఎంత మార్జిన్ మిగులుతుంది అనే దాని మీద ఉంటుంది. కేసీఆర్ గారు ప్రజల నాయకుడు, ఆయన ఆలోచన ఎప్పుడు ప్రజలకు ఎట్లా నీళ్ళు ఇవ్వాలా, ఎట్లా సంక్షేమ పథకం వైపు వెళ్ళాలా అన్నటువంటి ఆలోచన ఉంటుంది. ఆ కమిషన్లు, ఈ కాంట్రాక్ట్లు, ఈ అవినీతి అనేటటువంటిది అటువంటి ఆస్కారం వాసన లేనటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. అది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఒకవేళ వెంకటరెడ్డి గారు అవినీతి జరిగిందంటే, ఇంకొకరు అవినీతి జరిగిందంటే ఎక్కడ జరిగిందో చెప్పమనండి. అన్నీ ఉన్నాయి కదా, ఆయన కాంట్రాక్టరే కదా, ఆయనకు తెలుసు కదా, మాకన్నా ఎక్కువ ఆయనకు తెలుసు కదా ఎక్కడ అవినీతి జరిగే ఆస్కారం ఉంటుందో. బయట పెట్టమనండి, సో అండ్ సో ఇష్యూలో, సో అండ్ సో ఏరియాలో ఇక్కడ ఇంత జరిగింది, ఇంత వాల్యూ ఇచ్చారు, ఇంత చేయలేదని చెప్పండి స్పష్టంగా. భయం ఎందుకు? బ్లాంకెట్గా ఒక ఆరోపణ చేసి ఏదో ప్రభుత్వాన్ని అంతా కూడా బద్నాం చేయాలనే ఆలోచన తప్పితే ఏదైనా కరెక్ట్గా చెప్పమనండి. చెప్తే మేము అది అవునో కాదో మేము కూడా ప్రజలకు చెప్తాం కదా. ప్రజల ముందు ఒకవేళ తప్పు మాది ఉంటే దోషిగా నిలబెట్టండి, అప్పుడు ప్రజలు డిసైడ్ చేస్తారు. అట్లా లేకుండా ఉట్టిగా ఆరోపణ చేయడం మాత్రం అది వేస్ట్. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బేసిక్గా వాళ్ళ బాధ ఏంటంటే ఎక్కడ వాళ్ళకి ఆస్కారం లేదు, ఎక్కడ స్కోప్ లేదు, ఎక్కడ గెలిచే పరిస్థితి కనపడతలేదు. మొన్న లేటెస్ట్ వచ్చిన సర్వేలో కూడా 110 సీట్లు దాదాపుగా మాకే వస్తున్నటువంటి సందర్భం. అందుకని ఏం అర్థం కాక కమిషన్లు, కరప్షన్లు అని ఇది ఆరోపణలు చేయడం చేస్తూ ఉన్నారు. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 100% కరప్షన్ ఫ్రీ ప్రభుత్వంగా పనిచేయడానికి ముందుకెళ్తా ఉన్నాం, అట్లనే పనిచేస్తాం. సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల ఇష్యూలో జాగృతికి సంబంధించిన కార్యకర్తలే కోర్టుకు పోయారు. కోర్టులో మళ్ళీ ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళే అడుగుతున్నారని చెప్తున్నారు. ఉద్యోగాలు ఇచ్చేది వాళ్ళే, ఉద్యోగాలు అడుగునేది వాళ్ళే అనే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్తో పాటు మిగతా వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. దీనిలో నిజం ఉందా? ఇట్లాంటి అర్థం పర్థం లేని ఆరోపణలకు అసలు నేను స్పందించడం కూడా అనవసరం అండి. ఎంత కష్టపడ్డామో సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలు సాధించుకోవడానికి. ఒక్కొక్క అంశం ముందు పెట్టుకొని ఇదివరకు 2 సంవత్సరాల నిబంధన ఉంటే దాన్ని తగ్గించి 1 సంవత్సరం చేసి అదనంగా 3500 మందికి ఉద్యోగాలు వచ్చేలాగా రూల్స్ లో పొందుపరిచి ప్రతి ఒక్క వ్యక్తిని కాపాడుకునే ప్రయత్నం చేసినాం. అసలు ఆ లాస్ట్ 1 year ఉన్న వాళ్ళకు కూడా పోతుందంటే అసలు ఎట్లా ఇంక్లూడ్ చేయొచ్చు, లీగల్గా ఇబ్బంది రాకుండా ఎట్లా చేయొచ్చు అని ప్రయత్నం చేసినాం. అందుకని మీరు గమనించినట్టయితే ఇవాళ సింగరేణిలో ఉండేటటువంటి సంఘాలు ఏవి కూడా పోలేదు. ఎందుకంటే రూల్స్ మేము చాలా మంచిగా ఫ్రేమ్ చేసినాం. కానీ బయట వాళ్ళు రాజకీయ కోణంతోనే ఆలోచించేటటువంటి వ్యక్తులు లోకల్ ఎంప్లాయ్మెంట్ పోతుంది అన్నటువంటి మిషతోని కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇది కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి తీరుతుంది ప్రభుత్వం అని ఎంపీ కవిత చెప్తున్నారు. ఇంకా సింగరేణి ఉద్యోగుల విషయంలో కూడా చాలా క్లారిటీగా ప్రభుత్వం ఉంది. సుప్రీంకోర్టు దాకైనా వెళ్ళి సింగరేణి ఉద్యోగులకు సింగరేణి డిపెండెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ శ్యామ్తో శివారెడ్డి, V6 న్యూస్, హైదరాబాద్.